పశ్చిమ బెంగాల్లో బీజేపీకి భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం సీఎం పదవికి రాజీనామా చేయనంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ అభీష్టం మేరకు ముఖ్యమంత్రి ఆయన మంత్రి మండలి పదవిలో కొనసాగుతుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్కు వారిని తొలగించే అధికారం కూడా ఉంటుంది. అందుకే నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తూ ఉంటారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం అందుకు నిరాకరించడంతో ఇక్కడ గవర్నర్ పాత్ర కీలకం కానుంది. తృణమూల్ కాంగ్రెస్ కు ఎలానో బలం లేదు కాబట్టి ప్రభుత్వం పడిపోతుంది. బెంగాల్లో 5 ఏళ్లు గడువు పూర్తి కాగానే ఆటోమేటిక్గా సభ రద్దవుతుంది. ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. ఆ తర్వాత పాత ప్రభుత్వం అధికారంలో కొనసాగే అవకాశం ఉండదు. అప్పుడు మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించవచ్చు. ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ప్రస్తుతం బెంగాల్లో ఆ పరిస్థితులు లేవు కాబట్టి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.